హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ హోమ్ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు అయితే బెంగళూరులో ఫస్ట్ టైం డే వ్లాగ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు చాలా బాగుంటుందండి వీడియో, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మేమైతే రెడీ అయిపోయామండి. ఇక్కడ నుంచి బయలుదేరాము. ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ, చెట్లు కానీ, రోడ్లు కానీ చాలా నీట్గా ఉంటాయండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే బయటికి వెళ్తున్నామండి. నిజంగా ఎక్కడికి వెళ్తున్నాం అనేది నాకు కూడా తెలీదు. సర్ప్రైజ్ లానే వెళ్తున్నాము. ఇక్కడ క్లీనింగ్ కానీ రోడ్లో చాలా నీట్గా చేస్తారండి. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అనమాట మా ఏరియాకి. ఇక్కడ నుంచి అపార్ట్మెంట్స్ అయితే ఎంత బాగుంటాయో, రెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. దగ్గరగా 50,000 60,000 అలా ఉంటాయి అపార్ట్మెంట్స్ రెంట్స్ వచ్చేసి. ఇట్లా వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య అండి. ఈ సిటీస్లో ఉండే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఈ ట్రాఫిక్లో వెళ్ళలేమనుకున్న వాళ్ళు మెట్రోకైనా వెళ్ళొచ్చండి. మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎటు చూసిన సాఫ్ట్వేర్ ఆఫీసులు, టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయండి సిటీ మాత్రం. కాకపోతే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. ఈ రెండింటితోనే ఇక్కడ సమస్య. చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఫుల్ మబ్బు పట్టేస్తుంది. వర్షం ఎక్కడ పడుతుందా అని ఒక టెన్షన్. ఈ ట్రాఫిక్ ఏమో 2 నిమిషాలకు ఒకసారి ఆగిపోతూ ఉన్నాం. వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నామా అనేది తెలీదు. ఇలానే వెళ్తూ ఉన్నామండి. దగ్గరగా మేము ఉండే దగ్గర నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు చల్లటి గాలి వస్తుందండి. బెంగళూరు క్లైమేట్ అంటే కూల్గా ఉంటుంది. వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలీదు. ఈ పక్కన చర్చ్ ఉందండి, సెయింట్ ఆంథోనీస్ చర్చ్. ఇక్కడ చర్చిలు కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా పెద్ద చర్చ్ కూడా. ఇది వచ్చేసి ఐమాక్స్ అండి, చాలా బాగుంటుంది. అలాగే ఇలా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి. ఇది వచ్చేసి లాల్బాగ్ పార్క్ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వీడియో అనేది ఫుల్గా తీస్తాను. ఇప్పుడు అనేది జస్ట్ నార్మల్గా అలా వెళ్తూ తీసేస్తాను. ఇక్కడికి వచ్చేసాక ఇంకా చెప్పారండి, ఇదిగోండి మనం టెంపుల్కి వస్తున్నాము, ఇంకా స్టార్ట్ చేయ వీడియో అని చెప్పి. అప్పుడు అర్థమైంది ఏదో టెంపుల్కి వచ్చాము అని. అప్పటిదాకా అన్నీ గెస్ చేస్తూ ఉన్నాను, అన్నీ రాంగే. లాస్ట్కి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి. శనివారం అయితే బాగా రష్ ఉంటారు. మేము వచ్చేసి సండే వచ్చాము. ఇది వచ్చేసి టీటీడీ వాళ్ళదండి. వెంకటేశ్వర స్వామి గుడి మాత్రం బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఈ ఏరియా వచ్చేసి మల్లేశ్వరంలో ఉంటుందండి. టీటీడీలో నుంచి ఇక్కడికి లడ్డూలు కానీ అగరవత్తులు కానీ పంపిస్తారండి. శనివారం రోజు లడ్డూలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. తిరుపతిలో ఉండే లడ్డులే ఇక్కడికి కూడా పంపిస్తారండి. లడ్డు కావాలన్నప్పుడు ఖచ్చితంగా శనివారం రావచ్చు. అలాగే ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా అయిందండి. వీడియోస్ అయితే లోపల తీయనీలేదు. హాయ్ అండి, నేను అనితాని. చూసారు కదా, ఇదిగోండి మా చిన్ని ఫ్యామిలీ. ఇది మా ఆశు, మా పాప. ఈ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలంకారం అనేది చాలా బాగా చేశారండి స్వామివారికి. చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా మనశ్శాంతిగా ఉంటుందండి గుడిలో. అలా దర్శనం ప్రశాంతంగా చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము. మేము సండే వచ్చామండి, లేకపోతే సాటర్డే అయితే లడ్డూలు కూడా వచ్చాయి. లడ్డు వచ్చేసి 50 రూపీస్ అండి. అలాగే ఇక్కడ కళ్యాణ కట్ట అంటారు కదండి, తలనీళ్ళాలు ఇవ్వాలనుకున్నా ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే అన్నదానం కూడా ఉంటుందండి. శనివారం రోజు మాత్రమే ఉంటుంది. అంతేనండి, ఈరోజు చాలా బాగా దర్శనమైంది. ఈ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చూస్తూ ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.